చందు, సాగర్, ధీరజ్ వాళ్ళు పూజ కోసం అని చెప్పి మొత్తం రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే పూజ కోసం అయితే మొత్తం రెడీ చేసేసాము. ఇక పంతులు గారు వస్తే పూజ మొదలు పెట్టడమే ఉంది అని చెప్పేసి అయితే చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నర్మద అటువైపుగా వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే నర్మద దగ్గరికి వెళ్ళి, ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు అని చెప్పేసి అయితే నర్మదాని పొగుడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అటువైపుగా ప్రేమ వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఈరోజు ఇది ఎంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చందు అది చూసి తన మీదకి ప్రేమ మీదకైతే ధీరజ్ని తోసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ మీద పడబోతూ ఉండగా తనైతే ఆగిపోతూ ఉంటాడు. ఇలా చేసింది నేను కాదు, అన్నయ్యే నన్ను ఇలా పైకి తోసేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. సరే నువ్వు ఇక వెళ్ళు అని చెప్పేసి అయితే ప్రేమను పంపించేస్తూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న సాగర్, చందు వాళ్ళు అయితే ఏహే నువ్వు కూడా ప్రేమని ప్రేమిస్తున్నట్లుగా ఉన్నావే అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని అలా పొగుడుతూ ఉంటారు. ఇంతలో వల్లి కూడా అటువైపుగా వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చందు అయితే వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో పూజ కోసం అని చెప్పి పంతులు గారు వచ్చేసి, అంతా సిద్ధమైపోయారా, పూజ కోసం అంతా రెడీగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరు కూర్చోవాలనుకుంటున్నారో పూజలో వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆ జంటను నేను పూజ జరిపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఇంకెవరు చేస్తారు మావయ్య గారు, నేనే కదా ఈ ఇంటి పెద్ద కోడల్ని, అందుకే నేనే ఈ పూజలో కూర్చుంటాను, ఈ పూజను మొత్తం నేనే జరిపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, అవును ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే కాబట్టి నేనే కూర్చోవాలి కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు అయితే చాలా కోపంగా వల్లి వైపు చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం, పంతులు గారు నేనే కూర్చుంటాను, కూర్చొనిస్తారా నన్ను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా, ప్రేమ వాళ్ళు అయితే చాలా కోపంగా వల్లి దగ్గరికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి మాత్రం, ఏంటి వీళ్ళిద్దరూ ఇంత కోపంగా తన దగ్గరికి వెళ్తున్నారు, ఇప్పుడు పండగంటి పూట కూడా వీళ్ళు ముగ్గురు జుత్తులు పట్టుకొని లాక్కుంటారా ఏంట, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వల్లి దగ్గరికి ప్రేమ, నర్మదా వాళ్ళు చాలా కోపంగా వెళ్ళి, ఏంటక్క నువ్వు ఒక్కరిదానివే పూజలో కూర్చుంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ కోపంగా చూస్తూ ఉంటారు.